ఏంటి తాత అలా చూస్తున్నావు? మీ కాలంలో చేతిలో 100 రూపాయలుంటే చాలు, నెల రోజులు దర్జాగా సంసారాన్ని ఈదేయొచ్చని నాకు అప్పుడప్పుడు నాన్నమ్మ చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది తాత. 100 రూపాయలకి ఒక్క పూట ప్లేటు భోజనం కూడా దొరకట్లేదు. అయినా ఈ కాలంలో కొంతమంది మీ కాలం మైండ్ సెట్తోనే బ్రతుకుతున్నారులే తాత. నాకు తెలియక అడుగుతాను, చేతిలో ఉన్న అమౌంట్ని ఎన్నిసార్లు లెక్క పెట్టినా, ఎన్ని నోట్బుక్కుల్లో రాసినా అమౌంట్ పెరిగి కొండంత అవుతుందా చెప్పు? లేదా నెలంతా దాంతో ఇల్లు గడుస్తుందా? మాటలు చెప్పినంత ఈజీ కాదు తాత మనీ మేనేజ్ చేయడం అంటే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేత కాకపోతే నా వల్ల కాదు అని ఓపెన్గా చెప్పి సరెండర్ అయిపోవచ్చు. నేనేమి అనుకోను. తర్వాత నేను చెప్పినట్టు వింటే చాలు. అబ్బో, మేడం గారు అస్సలు కళ్ళు తెరవట్లేదుగా. మళ్ళీ చెప్తున్నాను విను. నీకే చెప్పేది వినపడుతుందా? నేనిచ్చిన డబ్బులు సరిపోవని ఒక నిర్ణయానికి వచ్చుంటే మొహమాటం లేకుండా చెప్పేచ్చు. ఓడిపోతానేమోనన్న భయం అక్కర్లేదు. అర్థమవుతుందా? ఎవరు ఎవరు ఎవరండి ఓడిపోయేది? ఈ అక్షయ్ కౌటం అంటే ఏంటో తెలీదు.